నెక్స్ట్ మిగతా వార్తల్లో నేపాల్ అంతా ఆగమాగం అవుతున్నది. నేపాల్లో కల్లోలం. ఈ సోషల్ మీడియాని రద్దు చేయడం పైన స్టార్ట్ అయిన నిరసన ఏకంగా ఇది ప్రభుత్వం మీదికి పోయిందిగా. అంటే ఇది ఏడు దాకానో వెళ్ళిపోయిందిగో. కాఠ్మండులో నేపాల్ ప్రధాని కార్యాలయం మంత్రిత్వ శాఖల సముదాయం సింఘా దర్బార్లో ఎగిసిపడుతున్న మంటలు. మొత్తం ప్రధానమంత్రి కార్యాలయానికి నిప్పు పెట్టి పడేసారు. మరి దీని వెనకాల అమెరికా ఉందా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే నేపాల్ ప్రభుత్వం అమెరికాతో కొన్ని వ్యాపార సంబంధాలని కలిగి ఉన్నది. కొన్ని పనులు అమెరికా ఇక్కడ చేస్తున్నది. సింఘా భవనం పైకెక్కిన ఆందోళనకారులు, నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం, పార్లమెంట్ సుప్రీంకోర్టు సహా నేతల ఇండ్లకు నిప్పు. అంటే అవినీతి విపరీతం అయిపోయిందట. రేపు పొద్దున మన దగ్గర కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే గిట్లనే ఉంటుంది. శ్రీలంకలో ఏమైంది, నేపాల్ ఇప్పుడు అదే అవుతుంది. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు చూస్తారు 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 ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎవడు ఎవరిని కాపాడలేడు. ఇక నేపాల్ రాజధాని కాఠ్మండులో పోలీసుల ఫ్లాగ్ జాకెట్ ధరించి ఆందోళనలో పాల్గొన్న ఒక యువకుడు. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్పై దాడి చేస్తున్న ఆందోళనకారుడు. మొత్తం ఎట్లా కొడుతున్నారు చూడండి. బయటికి గుంజుకొచ్చి మరీ కొడుతున్నారు. అంటే మనం ఎక్కువ రెచ్చిపోయినాం అనుకోండి, ఎక్కువ ఇదైపోయి ఏం చేసినా నడుస్తుంది, జనాలు ఏముందిరా 2000కి ఓటేస్తారు, 3000కి ఓటేస్తారు, 5000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తామని సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనం ఎట్లాగైతే ఈ అవినీతి పరిపాలన చేస్తామో ట్రీట్మెంట్ ఇట్లనే ఉంటుంది, తప్పదు. నిరసనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న నేపాల్ సుప్రీంకోర్టు భవనం. కాఠ్మండులోని పార్లమెంట్ కాంప్లెక్స్లో అలుముకున్న పొగ. దేనికి కనబడితే దానికి నిప్పు పెట్టి పడేసారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ దేశంలో. మొత్తం అంతా ఆగమాగం అయిపోతున్నది. దొరికినట్టు తంతున్నారు లీడర్లని. ఇట్లాంటివి లీడర్లకి కనువిప్పు కావాలి, పాలించే వాళ్ళకి కనువిప్పు కావాలి.